ఓకే. వాక్యంలోనికి వెళ్దాము. మనము నిన్నటి దినాన్న సామెతల గ్రంథము 12వ అధ్యాయం ధ్యానించుకుంటూ ఉన్నాం కదా! మొదటి 2 వచనములు మన ధ్యానాంశముగా తీసుకొని ధ్యానిస్తున్నాం. అయితే నిన్నటి దిన వాక్యాన్ని మనము ఆహ్, 2 వచనముల్లో కనుక చూసినట్లయితే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. ఏవనగా క్రమశిక్షణలో ఉండడము, క్రమశిక్షణ లేక మూర్ఖత్వంగా ఉండడం అనే విషయాల్ని మనం నిన్న చూసాం. నిన్న క్రమశిక్షణ కలిగి ఉండడం అంటే ఏమిటో అన్న 4 ప్రత్యేకమైన విషయాలు తెలుసుకున్నాం కదా! ఈరోజు క్రమశిక్షణ లేకుండా ఉండడం అంటే ఏంటి? లేదా మూర్ఖత్వంగా ఉండడం అంటే ఏంటో ఈరోజు వాక్యంలో చూద్దాం. మనం నిన్న ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. అదేమిటంటే, ఇదిగో జీవ గ్రంథాన్ని నీవు చదువుతున్న వారుగా, ధ్యానిస్తున్న వారుగా, అనుసరిస్తున్న వారుగా ఉన్నప్పుడు దీన్ని అనుసరించడం వల్ల మనకేం కలుగుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అంటే, మనము ఇలాగున క్రమముగా దేవుని యొక్క జీవ గ్రంథమును చదువుతూ అభ్యసించి ముందుకు సాగినప్పుడు మనలో ఉన్న లోపాలు మనకు కనబడతాయట. ఇది ఒక విషయం అయితే దేవుణ్ణి మనం తెలుసుకుంటాము, మనల్ని మనం తెలుసుకుంటాము. దేవుని యందు మనం ఎలాగ ఉండాలో, ఎలాగా క్రమము కలిగి జీవించాలో అనే విషయాలను మనము ఈ గ్రంథమును అనుదినము చదివిన యెడల మనము ఈ విషయాలన్నీ కూడా గ్రహించుకోగలమని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవివ్వడం మనం చూస్తున్నాం. అయితే ఈరోజు క్రమము లేని వారు లేదా మూర్ఖత్వంగా ప్రవర్తించువారు, మూర్ఖత్వంగా నడుచువారు ఏ విధంగా ఉంటారు అన్న విషయాలు ఈరోజు మనం వాక్య గ్రంథం నుంచి చూసినట్లయితే, సామెతలు 1వ అధ్యాయము 7వ వచనము. ఒకసారి వచనం చూద్దాము. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించును. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇదిగో దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు క్రమము కలిగి ఉంటావు. ఒకవేళ దేవుని యందు నీకు భయము కానీ భక్తి కానీ లేనప్పుడు నీవు మూర్ఖుని వలె ఉపదేశములను తిరస్కరించువాడుగా ఉంటారని ఈ వచనంలో మనం గమనించగలము. అంటే ఈ రోజున మనము ఒక రాంగ్ వే గుండా వెళ్తున్నాము అంటే దానికి గల కారణం ఏమైంది? దేవుని పట్ల మనము సరైన భయభక్తులు కలిగిన వారుగా లేమని అర్థం. అటువంటి వారే ఏ భయము లేకుండా క్రమము తప్పి తమకు నచ్చిన రీతిగా వెళుతున్న వారుగా ఉంటారనమాట. ఇప్పుడు ఒకరి అండర్లో ఒకరి భయం అంటూ ఉందనుకోండి, అది ఫ్యామిలీలో ఫాదర్ భయం కానివ్వండి, మదర్ భయం కానివ్వండి, లేదా ఇంకెవరైనా ఒక మిస్టేక్ ఏదైనా చేస్తుంటే వీళ్ళ నుంచి గద్దింపు వస్తుంది, లేదా వీళ్ళు నన్ను శిక్షిస్తారు అన్న ఒక భయం కనుక ఉంటే ఖచ్చితంగా ఏ వ్యక్తి కూడా ఆ పని చేయడానికి ఎన్నోసార్లు ఆలోచించి అది సరైన విషయం అయితేనే అందులో ముందుకు సాగుతారు. అలాగనే మనం ఏ విషయమైనా చేస్తున్నప్పుడు అది ఎటువంటి థింగ్ అయినా సరే, ఎటువంటి పని అయినా సరే, ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటే ఇహలోకమునందు జనులు చూస్తున్నారా లేదా అన్నది నువ్వు అసలు ఆలోచనే చేయు. ఎందుకంటే పైనుండి యెహోవా నిన్ను అనుక్షణము కూడా చూస్తూనే ఉన్నారు. హీ ఈస్ ద ఓన్లీ వన్ గాడ్ హూ ఆల్వేస్ సీస్ యూ. ఎక్కడున్నా, ఏ చోటనున్నా, ఏ స్థలమున నీవు దాగున్నా ప్రభువు నిన్ను ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటారు. ఒక వ్యక్తి నిన్ను చూస్తున్నప్పుడు, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు తప్పు చేయాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ తప్పు చేయవు. ఒకవేళ చేస్తున్నావు అంటే గల కారణం నీకు క్రమశిక్షణ లేదు దేవుని యందు. నీవు జీవగ్రంథము చదువుతున్నప్పటికీ క్రమము తప్పిన వాడుగా నడుచుకుంటున్నావు, లేదా భయభక్తులు లేని వాడుగా ఉంటున్నావు అని ఈ వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అదే రెండవ మాటగా మనం చూసినట్లయితే, క్రమశిక్షణ లేనివారు ఎలా ఉంటారట? సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చూసినట్లయితే తుదకు 12, 13 వచనములు చూద్దాము. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని,
నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఇక్కడ 12, 13 వచనములలో మనం చూసినప్పుడు మనకు కనబడుతుంది కదా, అయ్యో అని ఒక శబ్దము మనకు వినిపిస్తుంది. ఇప్పుడు అయ్యో అని మనం ఎప్పుడు అంటాము? ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు, ఏదైనా పొరపాటున చేయి జారి కింద పడిపోయినప్పుడు కానివ్వండి, ఒక విషయం, ఒక పని చేయకపోయి ఇంకొక పని చేసినప్పుడు అయ్యో అయ్యయ్యో ఇలా జరిగిందా అని మనం ఒక ఒక ఫీల్ని ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. అలాగున ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయబడుతుంది ఒక ఫీల్. ఏమని? అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, అయ్యో నేను ఎందుకు మంచి మాటలు చెప్తే వాడిని వినకుండా పెడచెవుని పెట్టాను. అలాగే ఇంకొక మాట ఉంది ఇక్కడ, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించను అంటే ఆ యొక్క ఉపదేశము ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మనకి ఒక థాట్ వస్తుంది, చెయ్యాలా వద్దా అని ఒక థాట్ వస్తుంది. అటువంటి థాట్ వచ్చినప్పుడు మన ఒక సోల్ మనకి చెప్తుంది, మనతో మాట్లాడుతుంది. దాన్ని మనము ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో గ్రహించువారుగా ఉండాలి. ఒక విషయాన్ని నీకు స్ట్రాంగ్గా అనిపిస్తే దాని మీద స్టాండ్ తీసుకోగల స్టెబిలిటీ నీ కంప్లీట్ సెల్ఫ్ కంట్రోల్ మీద మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగనే ఇక్కడ ఒక వ్యక్తి బాధపడుతున్నారు. ఏమని? అయ్యో మంచి విషయాలు ఎదుటివాళ్ళు చెప్పినప్పుడు నేను ఎందుకు తీసుకోలేదు? అప్పటికి నా హృదయం నాకు చెప్పింది కదా, నా హృదయం చెప్పిన మాట కూడా నేను వినలేదే, ఎందుకు ఇలాగ చేశాను అని ఆ వ్యక్తి బాధపడటం ఈ మాటలో మనం చూడొచ్చు. అలాగనే 13వ వచనంలో ఉంది కదా, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. వాళ్ళందరూ చెప్పారు కదా నాకు, వాళ్ళ మాటను నా బోధకులు కానీ నా ఉపదేశకులకు కానీ చెప్పిన మాట నేను ఎందుకు వినకపోతిని? అయ్యో వినకపోవడం వల్ల నాకు ఇప్పుడు శ్రమ వస్తుంది, శ్రమలో పడిపోయానే నేను అన్న ఒక బాధని ఈ వచనంలో వ్యక్తం చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్ మనకి ఎప్పుడు అరైజ్ అవుతాయి, ఎప్పుడు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే, క్రమము లేని వారుగా మనం ఉన్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మొదటి మాటగా మనం చెప్పుకున్నాం, ఏమని? మూర్ఖుడు ఉపదేశములను తృణీకరించును. క్రమశిక్షణ లేని వారు మంచి మాటలు చెప్తే దాన్ని ఏం చేస్తారంట? పట్టించుకోరంట, పక్కకి వెళ్ళిపోతారంట. అలాగే రెండవ మాటగా మనం చూస్తున్నాం, మొదటి మాటలో ఎవరైతే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడో అతనే మళ్ళా వచ్చి రెండవ మాటలో అంటున్నాడు కదా, అయ్యయ్యో నేను ఎందుకు వినలేదు వాళ్ళ మాట, విని ఉంటే ఈరోజు నాకు శ్రమ ఉండేది కాదే అని బాధపడడం మనం చూస్తున్నాం. మూడో మాటగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనము, అపహాసకుడు తాను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. క్రమము లేని వారు ఏం చేస్తారంట? ఇదిగో ఎవరైనా కొంచెం మంచి చెప్తున్నా లేదా కొంచెము ఉపయోగపడే రీతిగా మంచి ఫ్యూచర్ ప్లాన్స్ కోసం, ఇటువంటి గుడ్ థింగ్స్ కోసం మాట్లాడుతున్న ఇటువంటి క్రమం లేని వాళ్ళు ఏమవుతారట? చాలా బోరింగ్గా ఫీల్ అవుతారంట. చాలా బోరింగ్గా ఫీల్ అయ్యి అక్కడ కూర్చుండడానికి ఇంట్రెస్టే చూపరంట. అటువంటి వారు ఎక్కడైతే ఆ క్షణాన్ని అప్ దట్ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం ఫన్నీగా సాగిపోయేలాగా, కొంచెము చీర్ఫుల్గా వెళ్ళిపోయేలాగా, అప్పటికప్పుడు తాత్కాలికమైన జీవితాన్ని అలా కోరుకుంటారు. కానీ పర్మనెంట్ ఒక సొల్యూషన్, పర్మనెంట్ ఒక స్టెబిలిటీ అనేది వాళ్ళు మిస్ అవుతారు అన్నట్లుగా మనకి ఈ వచనంలో కనబడుతుంది. అలాగే ఇటువంటి క్రమము లేకుండా నడుచుకున్న వారు ఏమవుతారు? వాళ్ళైతే ఎలా నడుచుకున్నా, దేవుని యందు భయభక్తుల్లో కలిగి ఉన్నా, లేదా మంచి వాళ్ళు చెప్పే మాటలు వినినా వినకపోయినా వాళ్ళ లైఫ్ అంతా సాఫీగానే వెళ్తుంది కదా అక్క, లేదా వాళ్ళ లైఫ్ అంతా చాలా హ్యాపీగానే ఉంది కదా. ఈవెన్ ఇంకా దేవుణ్ణి పట్టుకుని ఉన్న మనకే ఎన్ని కష్టాలు ఉన్నాయి, లేదా నాకే ఎన్ని కష్టాలు ఉన్నాయి, కానీ వాళ్ళు దేవుని యందు నమ్ముకున్న, దేవునిలో నడవకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు కదా, మనం కూడా అలా ఉండొచ్చు కదా అని ఎప్పుడైనా క్వశ్చన్ రేజ్ అయిందా మీకు? అయితే దానికి సమాధానము ఏమని కనబడుతుందంటే మనకు బైబిల్ గ్రంథంలో సామెతలు 15వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.
ఈ వచనంలో మనకేం కనబడుతుంది? ఇదిగో వాళ్ళు ఇప్పుడు క్రమము తప్పిన వాళ్ళు, వాళ్ళు ఈ టైం బాగుంది కదా! ఈ టైం ఫ్రెండ్స్‌తో జాయ్‌ఫుల్‌గా అయిపోయింది కదా! లేదా ఈ తప్పు చేస్తూ ఈ యొక్క ఇన్‌కమ్, ఈ యొక్క సోర్స్ నాకొచ్చింది కదా! ఇది చాలు ఈ రోజుకి అని అప్పటికప్పుడు అలా తాత్కాలికంగా ఫన్ చేసేవాళ్ళు ఈరోజు అనుకోవచ్చు అంతా బాగుంది కదా అని. కానీ ప్రభు అంట మనం ఇప్పుడే చూసాం. ప్రభు మనల్ని ఆల్వేస్ సీస్ హూ ఈస్ మనల్ని ప్రతి అనుక్షణము చూచేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడైన యెహోవా మాత్రమే. అలాగున ప్రభు వాళ్ళని కూడా చూస్తారట. చూచి ఇదిగో అదంతా కూడా దేవుడు నోట్ చేసుకుంటారు. దేవుడికి మరుపనేది ఉందా చెప్పండి? లేనే లేదు. ఈవెన్ మనము మర్చిపోవచ్చేమో కానీ దేవునికి మరుపనేది లేనే లేదు. ప్రత్యేకముగా ఇంతమంది జనాంగంలో కూడా నిన్ను నన్ను కూడా పేరు పట్టి పిలవగల గొప్ప జ్ఞానవంతుడు మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడైన యెహోవా జనులందరినీ కూడా చూస్తున్నారట. ఈరోజు క్రమము తప్పి నడుచుకున్న వారందరినీ కూడా ప్రభు పైనుంచి చూస్తున్నారు. చూస్తూ ఇదిగో వారికి ఇప్పుడు వాళ్ళకి ఏమీ దానికి తగిన శిక్షను కానీ లేదా దానికి తగిన ఆ విధమైన ట్రీట్మెంట్ కానీ ప్రభు ఏమీ ఇవ్వకుండా సైలెంట్గానే ఉంటూ ఉన్నారేమో. కానీ మనందరికీ తెలుసు ఒకానొక దినాన్న మనందరము కూడా తీర్పులోనికి వెళ్ళవలసిన వారమే అన్నాం. ఆ తీర్పు దినమందు ప్రభు ప్రతి ఒక్కరిని నిలవబెట్టి ఇదిగో నీవు చేసింది ఇది, నీవు చేసింది ఇది, ఇదిగో అక్కడ వీళ్ళని మోసగించావు లేదా ఇలాగున తప్పు పని చేసి నువ్వు సంపాదించావు అని ప్రతి ఒక్కటిని కూడా ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా ప్రభు అడుగువారే ఉన్నారు. ఆ రోజున మనమందరం కూడా క్రమము కలిగిన వారిగా ఉండాలి అంటే ఆ రోజున మనమందరం కూడా దేవుడు అడిగే ప్రశ్నలకు ప్రభువా నీ నీతి మార్గాన్ని నేను నడుచుకున్నాను అని ధైర్యంగా చెప్పాలి అంటే ఈ వాక్యమును మనమందరం కూడా ఎలా నడుచుకోవాలి? క్రమము కలిగిన వారిగా నడుచుకోవాలి. అలాగే రెండో వచనం కూడా ఒకసారి చూసి మనం కన్క్లూడ్ చేసుకుందాము. సామెతలు 12 రెండో వచనంలో మనకు కనబడుతుంది. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఇదే వచనము సేమ్ 15:10లో ఉన్నదే 12:2లో రెండు కాంటెక్స్ట్ వేరైనా ఆ సేమ్ సారాంశం ఒకటే. రెండు వచనములు చెబుతున్నది ఒకే మాట. ఇదిగో తీర్పు నీవు ఖచ్చితంగా తప్పు చేస్తే ఖచ్చితంగా నీవు తీర్పులోనికి వస్తావు. తీర్పు తీర్చు దినం ఒకటి ఉంది. ఆ రోజున ఇక్కడ నీవు నేరస్తుడిగా తప్పించుకుని తిరగవచ్చు. కానీ క్రమము తప్పి ఆ రోజున దేవుని యొద్ద నీవు తీర్పు తప్పక తీర్చబడతావు. ఆ రోజు నీవు నేరస్తుడిగా నిందింపబడతావు అని మనము ఈ వచనముల్లో చూడవచ్చును. కనుక ఈ వాక్యమున్న మనం అందరం కూడా నిన్న క్రమము కలిగి ఎలా నడుచుకోవాలి అని 4 విషయాలను మనం తెలుసుకున్నాం. ఈరోజు క్రమము తప్పిన వారు ఎలాగ ఉంటారు, మనము ఎలాగ ఉండకూడదు అన్న విషయాలని ఈరోజు తెలుసుకున్నాం. ఒకవేళ ఇప్పటి వరకు క్రమము తప్పి ఉన్నామేమో, తప్పి ఉన్న క్రమమును బట్టి మనకు తీర్పు ఉండక మానదు. కానీ దేవుని ఆ యొక్క తీర్పుని బట్టి ప్రభువా తప్పు అయింది నన్ను మన్నించండి అని ప్రభు యొద్ద పశ్చాత్తాపపడువారుగా మనం అందరము ఉండాలని ఈరోజు వాక్యమును బట్టి తెలుసుకున్నాం. కనుక ఈరోజు వాక్యమును మనందరినీ దేవాతి దేవుడు ఆయన యొక్క కృపతో దీవించును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ప్రార్థన అంశము ఈరోజు ప్రార్థన అంశముగా నశించున్న ఆత్మలు వెతికి రక్షింపబడాలని ప్రార్థన చేద్దాం అనుకున్నాం కదా. ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరైనా ప్రార్థన చేస్తారా? సరే, ప్రేయర్ చేసుకుందాం.
స్తుతి 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 మహాపరిశుద్ర మహాగణుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ నీ మహోన్నతమైన నామలు బట్టి నీకు అనేక వందనములు తండ్రి, నీకు అనేక స్తోత్రములు తండ్రి. ప్రవ్వా ఇదిగో తండ్రి ప్రవ్వా, నిన్ను గణపరచుటకు గాను తండ్రి ప్రవ్వా, నిన్ను మహిమపరచుటకు గాను తండ్రి ప్రవ్వా, ఈ రోజున నీ సన్నిధి నందు మమ్మల్ని అందరినీ నిలవబెట్టిన నా ప్రవ్వా, నీకు అనేక ప్రంతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ప్రవ్వా, నేటి దినమున తండ్రి సామెతల గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనముల నుంచి మాతో క్లుప్తంగా మాట్లాడుతున్న నా దేవా, నీకు అనేక ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా ఇదిగో క్రమము కలిగిన వారు ఎలాగ నడుచుకుంటున్నారా అన్న విషయాలను ఇదిగో మాకు ఎంతో తేటగా చూపించిన నా ప్రభువా, నీకు ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అటు విధంగా నేటి దినమున తండ్రి క్రమము లేని వారు ఎలాగ నడుచుకుంటున్నారా అని మరికొన్ని విషయాలను మాకు తెలియజేసింది నా ప్రభువా. ఇదిగో ఎలాగనైతే నడుచుకొనకూడదో ఆ మార్గములను ఆ యొక్క మాటలను మేము ఈ రోజున తెలుసుకున్నాం తండ్రి ప్రభువా. ఆ మాటలను గ్రహింపగలిగిన వారుగా తండ్రి ప్రభువా ఉండేటట్లుగా నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి ప్రభువా క్రమము తప్పకుండానట్లుగా నీతి మార్గమును అనుసరించి నడుచుకునగల భాగ్యమును మా ఎల్లరికను మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఈ రోజున క్రమము తప్పి నడిచిన వారు అనుకునవచ్చు తండ్రి, ఇదిగో ఈ యొక్క పని ఎవరికీ తెలియదు, నాకు మాత్రమే తెలిసిన వారు అనుకుని అదే పని చేస్తున్నారేమో తండ్రి. కానీ నిత్యము నిరంతరము నీ యొక్క కనుచూపు మా అందరి మీద ఉండును తండ్రి. ఇదిగో మీరు పైనుంచి ఇదిగో ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నారన్న విషయము క్రమము తప్పి నడుచుకుంటున్న వారు మర్చిపోతున్నారేమో తండ్రి ప్రవ్వా. ఈ యొక్క మాటను బట్టి వారు తెలుసుకునగల భాగ్యమునియండి తండ్రి. ఇదిగో మీరు అంటున్నారు కదా తండ్రి, ఇదిగో క్రమము తప్పి నడుచుకుంటున్నావా, అయితే ఇదిగో నీకు తీర్పు తప్పదు, తీర్పులో నీవు నేరస్తుడుగా నిలవబడతావేమో, సరిచూసుకోమంటూ తండ్రి ప్రవ్వా నేటి దిన వాక్య రూపంలో మాతో మాట్లాడిన ప్రవ్వా. ఇదిగో నేటి దినం వరకు తండ్రి ప్రవ్వా తెలిసి తెలియక అనేకమైన తప్పులు చేస్తూ తండ్రి ప్రవ్వా వచ్చి ఉన్నామేమో తండ్రి ప్రవ్వా. నేటి దినమున విన్న వాక్యమును బట్టి మేమందరము నీ చెంత పశ్చాత్తాప పడుతున్నాం తండ్రి. మేము తెలిసి చేసిన తప్పులైనా తెలియక చేసిన తప్పులైనా అన్నిటినీ నీ పాదముల చెంత మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. అన్నిటిని బట్ట మన్నించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. మరలా ఇదిగో ఆ తప్పులు మేము చేయకుండానట్లుగా తండ్రి, మరలా ఆ పాపము జోలికి మేము పోకుండానట్లుగా తండ్రి ప్రవ్వా, క్రమము తప్పిపోకుండానట్లుగా తండ్రి నీ సన్నిధి మార్గమును గుండా నడిచే భాగ్యమును ఈరోజు వాక్యమున మా అందరికీ మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. నీ చిత్తములో ఫలించు కొమ్మలుగా మమ్మల్ని చేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో క్రమము కలిగి ఇదిగో అనుదినము కూడా తండ్రి బైబిల్ గ్రంథం చదువుట ద్వారా బైబిల్ని ఇదిగో తండ్రి ప్రవ్వా స్పష్టముగా క్లుప్తంగా ధ్యానించడం ద్వారా తండ్రి ప్రవ్వా మిమ్మును మేము తెలుసుకునే భాగ్యము మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగనే వాక్యము చదవడం ద్వారా దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా తండ్రి ప్రవ్వా అది మాకు అర్థములా కనబడనని సెలవిస్తున్న నా ప్రవ్వా. ఇదిగో నీకు ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ లోకములో ఇదిగో మా యొక్క ముఖ సౌందర్యము అందంగా ఉందా లేదా అని చూసుకోవడానికి అద్దము మమ్మల్ని ఎలాగ సరిదిద్దుతుందో, అలాగే నీ వాక్య గ్రంథము, నీ జీవ గ్రంథము, నీ బైబిల్ గ్రంథము అలాగని మమ్మల్ని తీర్చిదిద్దుతుంది తండ్రి. అందును బట్టి నీకు ప్రణతులు తండ్రి. మాలో ఉన్న తప్పులు, మాలో ఉన్న లోపములు అన్నిటినీ కూడా తండ్రి అనుదిన వాక్యము ద్వారా సరిచేస్తూ ముందుకు నడిపిస్తున్న నా ప్రభువా నీకు ప్రణతులు తండ్రి. ఈ లోకంలో ఉన్న అద్దమును మేము చూసుకుంటున్నప్పుడు ఇదిగో తండ్రి ఎలాగునైతే మా రూపమును సరిచూసుకుంటున్నామో అలాగనే బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఇదిగో సూటిగా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినిన వారమే తండ్రి మమ్మల్ని మేము మార్చుకునే కృపాభాగ్యమును మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. మమ్మల్ని మేము సరిదిద్దుకునే అవకాశాన్ని మీరు మాకు కల్పిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. ఆ అవకాశాలను మేము సద్వినియోగపరుచుకునే వారుగా, ఆ అవకాశాలను బట్టి సరైన మార్గమును నడుచువారుగా నీ కృపాభాగ్యమును మా అల్లరికును మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. నీ చిత్తంలో ఇదిగో ఉజ్జీవము కలిగిన ఆత్మలుగా మమ్మల్ని అందరినీ సరిచేసి నిలవబెట్టండి తండ్రి ప్రవ్వా. నేటి దినమున ప్రార్థనా అంశముగా తండ్రి ప్రవ్వా ఇది ఎవరైతే నశించిపోతున్న ఆత్మలైన వారు ఉన్నారో వారిని బట్టి ప్రార్థన చేస్తుండగా ఇదిగో మా ఈ ప్రార్థనా అంశమును మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ యొక్క ప్రార్థనా అంశంలో ప్రారంభము మొదలుకొని ముగింపు వరకు ప్రతి ఒక్క అంశమును బట్టి ఉత్తముగా ప్రార్థించగల జ్ఞానమును మీరు మాకు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. రాకడ గుర్తుల్లో ఒక గుర్తుగా ఈ యొక్క విషయంని మీరు ఉంచారు తండ్రి. విశ్వాసులైన వారు విశ్వాసాన్ని కోల్పోతారు, లేక ఇదిగో
ఎవరైతే ఇదిగో కార్యములు జరగట్లేదని మరలా వెనక్కి వెళ్ళిపోతారేమో ఇలాగున తండ్రి ప్రవ్వా, ఎవరైతే తండ్రి ప్రవ్వా నశించిపోతున్నారో వారి ఆత్మ అనే దీపమును ఇదిగో నూనె కొదివయ్యే కొలేది తండ్రి ప్రవ్వా దాన్ని ఆర్పివేసుకుంటున్నారేమో తండ్రి. అటు వారిగా కాకుండానట్లుగా తండ్రి నిత్యము నీ సన్నిధిలో నిలబడగల బిడ్డలుగా తండ్రి, నిత్యము నీ సన్నిధిలో వెలిగే దివిటీలుగా తండ్రి ప్రవ్వా మా ఆత్మల నుంచండి తండ్రి. నీ యొక్క సత్య మార్గములను నడిపింప చేయండి తండ్రి. నీ చిత్తంలో దీవిస్తూ ప్రతిఫలింప చేయండి తండ్రి ప్రవ్వా. ఈ దినమున మేము ప్రార్థిస్తున్న రీతిగానే తండ్రి రాకడ పర్యాంతము వరకు కూడా తండ్రి క్రమము తప్పకుండా ప్రార్థించగల కృపాభాగ్యమును మీరు మాకు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఏ ఒక్కరూ తప్పిపోకుండానట్లుగా, ఏ ఒక్కరూ నశించిపోకుండానట్లుగా ఇదిగో నీ సన్నిధిని నిత్యము నిలవబడగల భాగ్యముని ఇవ్వండి తండ్రి ప్రభువా. ఇదిగో ప్రారంభంలో పాడుకున్న పాటను బట్టి మేము ఆలోచన చేస్తున్నాం తండ్రి. దైవజనులు దేవదాసయ్య గారు అంటున్నారు కదా తండ్రి, ఇదిగో ఎవరైతే వింటారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా రాకడకు ఎత్తబడగలరు అని దైవజనులు సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రతిదినము కూడా తండ్రి ప్రభా నీ వాక్యమును మేము వింటున్నాం తండ్రి, నీ వాక్యమును మేము చదువుతున్న వారుగా ఉన్నాం తండ్రి, నీ వాక్యమును మేము అనుసరించు వారుగా కూడా ఉండి నీ రాకడలో ఎత్తబడగల భాగ్యమును ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు నీ యొక్క నడవడికలో నడవగల క్రమశిక్షణ కలిగి ఉండి నీ మార్గముని గైకొనగల భాగ్యమును ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ప్రార్థనా శక్తిని ప్రతి ఒక్క బిడ్డకును మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ప్రార్థనలో వారి అడిగి ఉన్నవన్నీ కూడా పొందుకున్న ద్వారా తండ్రి వారిలో ఉన్న విశ్వాసము మరింత బలపరచబడగల భాగ్యముని ఇవ్వండి తండ్రి. వారు పొందుకున్న బలము చేత అనేకులను బలపరచగల శక్తిని ప్రతి ఒక్క ఆత్మకు మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. నీ కార్యముల చేత తండ్రి ప్రతి ఒక్కరి జీవితాన్ని వెలిగింప చేయండి తండ్రి ప్రవ్వా. ప్రతి ఒక్కరూ దీవించబడలాగా తండ్రి, ప్రతి ఒక్కరూ దిగో నీ స్థలమునందు నీ సన్నిధిని విడిచి ఏ చోటికి పోకుండానట్లుగా తండ్రి, ఎక్కడికి తప్పిపోకుండానట్లుగా తండ్రి ప్రవ్వా నిన్ను గట్టిగా పట్టుకుని భాగ్యముని ఇవ్వండి తండ్రి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది రాకడ బహు సమీపముగా ఉంది, ఎవరు తప్పిపోకుండా, ఎవరు ఇదిగో వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుని నిలవబడమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా తండ్రి. అవును తండ్రి, ఈ అంత్య దినాల్లో మేము ఉండగా ఇదిగో అపవాది శోధనల చేత వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నామేమో తండ్రి. అట్టి వారిగా కాకున్నట్లుగా మా ప్రయాణము ఈ భూలోకంలో ప్రయాణికులుగా మేము ఉండగా చివరి వరకు మా యొక్క గమ్యమైన పరలోక ప్రయాణము పరలోక గమ్యానికి చేరేంత వరకు కూడా తండ్రి ఈ ప్రయాణంలో వెనదిరక్కుండానట్లుగా నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. ఎవరైతే ఈ ప్రయాణానికి ఇంకా సిద్ధపడకుండా లోకములోనే తిరుగుతూ లోకములోనే ఇదిగో తండ్రి ప్రభా నశించిపోతున్నారో అటువంటి ఆత్మలన్నిటిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరినీ కూడా నీ వెలుగు మార్గంలోనికి నడిపించలాగున ఇదిగో నీ రాకడ ప్రయాణమునకు సిద్ధమయ్యేలాగున తండ్రి ప్రతి ఒక్కరిని తట్టండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు త్రోలుకు రండి తండ్రి. ప్రతి ఒక్కరిని ఇదిగో సిద్ధము చేసి ఇదిగో ఆ ప్రయాణమునకు ఎప్పుడంటే అప్పుడు నీతో ఆ మేఘముకి నీతో పాటు ఇదిగో పయనించలాగున తండ్రి ప్రవ్వా ఈ యొక్క భాగ్యమును ప్రతి ఒక్క మానవునికి మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. నీ యొక్క కృపలో బలపరిచిన వారుగా తండ్రి, నీ యొక్క కృపలో దీవించిన వారుగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ఇదిగో తండ్రి దీవించండి తండ్రి, ఆశీర్వదింప చేయండి తండ్రి ప్రవ్వా. ఎవరిని మీరు విడవద్దు తండ్రి, ఎవరిని మీరు ఎడబాయవద్దు తండ్రి ప్రవ్వా. అందరినీ ఇదిగో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా తండ్రి ఇదిగో ఏకరీతిగానే ప్రేమిస్తూ వస్తున్న నా ప్రవ్వా. అటు నీ ప్రేమ ఇదిగో ఏ యొక్క అన్య మతంలో ఉన్నా, ఏ యొక్క మార్గముని వారు గైకుంటున్నా, ఏ యొక్క స్థితిలో వారు ఉన్నా ప్రతి ఒక్కరికి నీ యొక్క ప్రేమను నీ యొక్క జీవ మార్గము కలిగిన మాటలను వారి వద్దకు చేర్చిన వారే తండ్రి. ప్రతి ఒక్కరికి మారు మనసును మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ఎంతో కఠిన హృదయం కలిగి ఉన్న ఫరో హృదయమునే మీరు మార్చారు కదా తండ్రి. అట్టి రీతిగానే తండ్రి ప్రవ్వా మానవులైన ప్రతి ఒక్కరి హృదయమును మీరు మార్చి ఇదిగో రాకడకు సిద్ధపరచండి తండ్రి. ఎవరు నశించిపోకుండానట్లుగా తండ్రి వారి ప్రార్థనలో అడుగుతున్నవి పొందుకోకపోతున్నా ఇదిగో ఆలస్యమైతుంది నిరుత్సాహము కలిగి ఉన్న వారు తప్పిపోకుండానట్లుగా తండ్రి మరింత నూతనమైన బహుమానం వారికి వస్తుందని వేచి చూడగల భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ప్రార్థనలో అడిగినది ఏది వృధాగా పోదన్న గొప్ప విశ్వాసము వారిలో మీరు మొలికింప చేయండి తండ్రి ప్రవ్వా. మేము ఒక దినమున ధ్యానించుకున్నాం తండ్రి, విశ్వాసులుగా మేము ఉన్నప్పుడు రాకడకు 4 స్థితుల్లో సిద్ధపడాలి అని సెలవిచ్చారు తండ్రి. ఇదిగో మేమందరం ప్రారంభ స్థితిలో ఉండగా తండ్రి ఇదిగో
చిగురించు కొమ్మ స్థితిలోనికి మేము రావాలి తండ్రి. పుష్పించు స్థితిలోనికి మేము రావాలి తండ్రి. ఫలించు ఫలముల స్థితిలోనికి మేము రావాలి తండ్రి. అప్పుడు మేము రాకడలోనికి ఎత్తబడగలము తండ్రి. అవును తండ్రి, ఈ అన్ని స్థితుల నుంచి వెనక్కి వెళ్ళిపోకుండానట్లుగా, చిగురించిన కొమ్మ మరలా ఎండిపోయే స్థితికి పోకుండానట్లుగా, పుష్పించిన చెట్టు మరలా ఇదిగో పుష్పాలను రాలిపోజేసుకునే స్థితికి పోకుండా ఫలించే స్థితి, ఇదిగో మరలా ఇదిగో ఆ ఫలమును పుచ్చిపట్టి స్థితికి మేము తీసుకుపోకుండానట్లుగా తండ్రి ప్రభువా, ఇదిగో ఆ ఫలము యొక్క స్వీట్ సోర్స్ ఏదైతే ఉందో దానిని మేము పొందుకునే స్థితి వరకు విశ్వాసములో ఎదుగుతూ ఎదుగుతూ ముందుకు సాగల భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క విశ్వాసకి మీరు సంపూర్ణంగా అనుగ్రహింపచేయండి తండ్రి. ఇటు విధముగా తండ్రి ప్రభువా, అనుదినము నీ సన్నిధిలో ప్రతి ఒక్క ప్రత్యేకమైన ప్రార్థనాంశమును బట్టి ప్రార్థించగల భాగ్యమును మీరు మాకు అనుగ్రహించిన మా ప్రభువా, అనేక అంశములను బట్టి ప్రార్థించుటకు మేము పూనుకుని ఉండగా తండ్రి, కొత్త కొత్త అంశములను మీరు మాకు తెలియచెప్పండి తండ్రి. ఆ యొక్క సమస్యలను బట్టి, ఆ యొక్క ఇబ్బందులను బట్టి మేము ప్రార్థించగల భాగ్యముని ఇవ్వండి తండ్రి. ఎలాగనైతే ఆ రోజున మేడగదిలో సంఘము కూడి ఉండి ప్రార్థించగా ఇదిగో ఆ యొక్క కార్యమును మీరు చేసినట్లుగా తండ్రి, పౌలుని విడిపించిన రీతిగా తండ్రి, ఏ సమస్యతో ఏ ఇబ్బందితో తండ్రి బాధపడుచున్నారో ఆ యొక్క బాధను బట్టి, ఆ యొక్క ప్రార్థనాంశమును బట్టి ఇదిగో సంఘముగా, ఇదిగో కొంతమంది జనాంగముగా ఈ మీట్ ద్వారా మేము కూడి ఉండి బలముగా ప్రార్థన చేస్తుండగా నీ యొక్క కార్యము జరిగింప చేయండి తండ్రి. నీ యొక్క ఇదిగో కార్యము జరిగించిన వారే తండ్రి ప్రభువా, ఆ యొక్క గొప్ప సాక్ష్యమును అనేకులకు చేరతీసి ఇదిగో నీ నామమునకు ఘనత తెచ్చువారుగా, నీ నామమును మహిమ తెచ్చుకుని వారుగా నీ కృపణ అనుగ్రహింపచేస్తున్నారని నమ్మకం కలిగి ఉన్నాం తండ్రి. ఈ రోజు చేసిన ప్రార్థనాంశమును బట్టి ఏ విషయం మర్చినామో మాకైతే తెలియదు, కానీ సమస్త విషయములు మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రవ్వా. ఈ కొద్దిపాటి ప్రార్థనలో తప్పులు పొరపాట్లుంటే మన్నించండి తండ్రి ప్రవ్వా. ఈ దేశం, రాష్ట్రం, లోకం, ప్రపంచం సమస్త మానవాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకునేవారు తండ్రి. ఆది అంతమై మీరుండి నడిపిస్తూ నిన్న నేడు నిరంతరము కూడా తండ్రి ప్రవ్వా మాతో ఉండి మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ నడిపిస్తానన్నా ప్రవ్వా. నిత్యము నీ కృపా కాపుదల మా అందరికీ అనుగ్రహింపచేస్తూ ఇదిగో మా విద్యల్లోనూ, మా చదువుల్లోనూ, మా ఉద్యోగ ప్రయత్నముల్లోనూ, మేము రాస్తున్న పరీక్షల్లోనూ సమస్త విషయముల్లో నీ తోడును అనుగ్రహింపచేసి నడిపింపచేస్తున్నారని నజరేయుడైన ప్రభు యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చబడినట్లు భూమి నెరవేర్చబడును గాక. నేడు మన ఆహారం మాకు దయచేయము, మేము ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకాకిడి నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ అనంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తం జయం, अपवाद किलकलें, प्रवेश रक्तम जय, अपवाद किलकलें, प्रवेश रक्तम संपूर्ण विजय, अपवाद किलकंत कलनाशनम. हल्लेलुया, हल्लेलुया, हल्लेलुया. स्तोत्रम, स्तोत्रम, स्तोत्रम. आमेन, आमेन, आमेन. త్వరగా రాను నా యేసు, త్వరగానే రాము తండ్రి, త్వరగా వచ్చు ప్రభువా చురుకు, త్వరగా వచ్చు ప్రభువా చురుకు, తన మేమునే త్వరపడగలను, తన మేమునే త్వరపడగలను, త్వరగా రాను నా యేసు, త్వరగానే రాము తండ్రి. ప్రైజ్ లార్డ్ అందరికీ. రేపు ఏ ప్రార్థనాంశం నిమిత్తం ప్రార్థన చేద్దాం? ఎవరైనా ఏదైనా చెప్తారా? రేపు ఏ అంశంలో బట్టి ప్రార్థన చేద్దాము? ఎవరైనా ఏదైనా చెప్తారా? ఇది చాలామంది ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటారు కదా. ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి ఇది చాలా క్రూషియల్ ఇయర్ అనమాట. అంటే నెక్స్ట్ ఫర్దర్గా కెరియర్లో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు సాగాలి, ఎడ్యుకేషన్ ఇంటర్ అవుతున్న వాళ్ళు కానీ 10th అవుతున్న వాళ్ళు కానీ నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఇటువంటి క్వశ్చన్ మార్క్స్ అన్నీ కలిగి ఉంటారు కదా. కొంతమంది ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు బీటెక్
పీజీస్ చేస్తున్న వాళ్ళు జాబ్ కోసం, కెరియర్ కోసం చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. వారందరికీ దేవుని చిత్తంలో అందరూ కూడా మంచి మార్గమును దేవుని చిత్తంలో తెలుసుకొని, ఆ మార్గంలో స్థిరపడే కృప దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దామా రేపు? ఓకే. ప్రేజ్ లార్డ్ అందరికీ. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ప్రేయర్ చేద్దాం.